మరి ఈ రోజు అనంతపురం ఉన్నటువంటి ఎస్పీ కార్యాలయం వద్ద మరి అంబేద్కర్ విగ్రహం ర్యాలీ నిర్వహించి ఈ హనీ ట్రాప్ కు సంబంధించినటువంటి వెనక ఉండి నడిపించినటువంటి పోలీస్ అధికారుల పైన క్రిమినల్ కేసులు కట్టాలి. అదేవిధంగా హనీ ముఠా వసూలు చేసినటువంటి డబ్బులు రికవరీ చేసి బాధితులకు ఇవ్వాలి. అదేవిధంగా హనీ ముఠా వెనక నుండి నడిపించినటువంటి అధికార పార్టీ, తెలుగుదేశం పార్టీ, మిగతా ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన మరి క్రిమినల్ కేసులు కట్టాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎస్పీ గారు చొరవ చూపాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరి గత సంవత్సర కాలంగా అనంతపురం నగరంలో హనీ ట్రాప్ విచ్చాలు విడిగా ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తుల పైన, అదేవిధంగా రియల్ ఎస్టేట్ల పైన, అదేవిధంగా బ్యాంక్ ఎంప్లాయర్స్ పైన ఒక సంవత్సరం క్రితం ఒక బ్యాంక్ ఎంప్లాయర్ కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ఫిర్యాదులు పోయినాయి. మరి ఈ ఫిర్యాదులు పోయినప్పటికీ పోలీసు అధికారులు అనేక మంది రాజకీయ నాయకుల ఒత్తిడితో అనేక కేసులు నీరు కారిపోవడం జరుగుతుంది. ఈరోజు అనేక మంది బాధితులు టార్గెట్ చేసి నగ్న చిత్రాలు, నగ్న వీడియోలు తీసి కోట్లాది రూపాయలు వసూలు చేసుకుంటా ఉంటే వారి మధ్యన గొడవలు జరిగితే బయటకు వచ్చాయి. కానీ ఎక్కడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ ఎక్కడా ఈ ముఠాలో చేస్తున్నటువంటి దందాలు పసిగట్టడంలో పూర్తిగా పోలీసు వైఫల్యం పూర్తిగా కనబడుతోంది. ఇప్పటికైనా సరే ఎస్పీ గారు ఈ మధ్య కాలంలో దందాల పైన, భూ కబ్జాల పైన, మరి ఇప్పుడు దీంట్లో పాల్గొన్న వారిపైన అందరిపైన చర్యలు తీసుకున్నారు. ఒక పక్క కొంతమంది పోలీస్ అధికారులు ఈ మధ్య కాలంలోనే అనంతపురం నగరంలో ఒక గంజాయి బాయొచ్చు ఒక సీఐ గారిని దాడి చేస్తే మరి పట్టపగలు కాల్చడం జరిగింది. మరి మొత్తం నగరం ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సీఐ గారిని అభినందనలు తెలిపారు. యాడికి సంఘటనలో పిల్లవాడిని చంపితే అక్కడ ఉన్నటువంటి దుర్మార్గుల పైన కాల్పులు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వారికి అభినందనలు తెలియజేశారు. ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది మంచి కార్యక్రమాలు చేస్తుంటే ప్రజలకు దగ్గరే కార్యక్రమంలో ఒక పక్క రాజకీయ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి ఎస్ఐలు, సిఐలు వేసుకొని అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో దందాలు, దౌర్జన్యాలు, హనీ ముఠాలు పెట్టుకొని కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు స్పందించాలి. ఎమ్మెల్యేలు చెప్పినా కానీ జిల్లాలో, అనంతపురం జిల్లాలో మరి సిఐలు కానీ, ఎస్ఐలు కానీ అటువంటి వారిని ప్రోత్సహించద్దండి. మరి ఎస్పీ గారు నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఎస్పీ గారి వారి ద్వారా మరి ఈ జిల్లాలో, ఈ నగరంలో మంచి సిఐని, ఎస్ఐ గారిని నియమించి ఈ శాంతి భద్రతలు ఈ జిల్లాలో, నగరంలో కాపాడే విధంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆ విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాం.